అటు తమిళనాడులోనూ మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 4023 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్డీఏ అమీతుమీకి సిద్ధమయ్యాయి. మరోసారి అధికారంలోకి రావాలని డీఎంకే భావిస్తూ ఉండగా 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే పావులు కదుపుతోంది. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగుతూ ఉండటంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 140,000 మంది పోలీస్ బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల బృందం ఎన్నికల ప్రక్రియను పరిశీలించనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.